ఈరోజు సాయి సందేశం ఏంటో విందామా? నా బిడ్డ, నీ మనసులో ఉన్న సందేహాలు, నీకు కనిపిస్తున్న ఆలస్యం, ఇవి అన్నీ ఎందుకు జరుగుతున్నాయో అనిపిస్తుందా? నీవు ఒంటరిగా లేవు. నీ ప్రతి క్షణాన్ని నేను గమనిస్తున్నాను. నీకు అర్థం కావటానికి ఒక కథ ద్వారా చెప్పాలని అనుకుంటున్నాను. శ్రద్ధగా విను. ఒక చిన్న గ్రామంలో ఒక భక్తుడు ఉండేవాడు. ప్రతిరోజు అతను ఎంతో నమ్మకంతో నన్ను ప్రార్థించేవాడు. కానీ అతని జీవితంలో సమస్యలు మాత్రం తగ్గలేదు. ఒకరోజు అతను బాధతో అన్నాడు, సాయి, నేను నిన్ను ఇంతగా నమ్ముతున్నాను, అయినా నా జీవితం ఎందుకు ఇలా ఉంది? ఆ రాత్రికి అతనికి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక దివ్య కాంతి అతనికి కనిపించింది. ఆ కాంతి మృదువుగా చెప్పింది, నా బిడ్డ, నేనెప్పుడూ నిన్ను వదిలిపెట్టలేదు. నీ ప్రతి కష్టంలో నేను నీతోనే ఉన్నాను. నిన్ను పరీక్షించలేదు, నిన్ను సిద్ధం చేస్తున్నాను. తరువాత ఆ కాంతి అతనికి ఒక పొలాన్ని చూపించింది. విత్తనం నేలలో పడినప్పుడే అది చీకటిలో ఉండాలి, అది చీలాలి, నొప్పిని అనుభవించాలి. అప్పుడు మాత్రమే అది మొలకెత్తి పెద్ద చెట్టు అవుతుంది. అలాగే నా బిడ్డ, నీ జీవితంలో కనిపిస్తున్న ఆలస్యం నీ ఎదుగుదలకు అవసరమైన సమయం. నీ కన్నీళ్ళు నీ బలం అవుతున్నాయి. భక్తుడు కళ్ళను తెరిచినప్పుడు అతని హృదయం నిండుగా శాంతి కలిగింది. అప్పుడు అతను అర్థం చేసుకున్నాడు, ఆలస్యం శిక్ష కాదు, అది ఒక అద్భుతానికి సిద్ధం చేసే సమయమని. నా బిడ్డ, నీ జీవితంలో నేను ప్రారంభించిన ప్రతి విషయం పూర్తి చేయకుండా వదిలిపెట్టను. నన్ను నమ్ము, నేను ఇప్పటికీ నీతోనే ఉన్నాను. ఓం సాయిరామ్.